హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేకే కావ్యస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏందనుకుంటురా, బుడంకాయలతో అయితే బుడుమొరుగులు చేస్తున్నా. షాన్ ఉన్నాయని చెప్పేసి మురుగులు అయితే వేస్తున్నా. ఫస్ట్ మంచిగా కడగాలన్నమాట. ఇప్పుడైతే కడగాలి. ఇట్లా మంచిగా రాసి కడగాలన్నమాట ఒక 2 సార్లు. ఎందుకంటే కొద్దిగా మట్టి ఉంటుంది కదా, మట్టి ఉంటాయి అన్నమాట. మంచిగా ఇంకొకసారి కడగాలి. కదని ఏమి ఉండొద్దు అన్నమాట. నేనైతే బుడుమొరుగులు ఎప్పుడు చేయలే ఫ్రెండ్స్. మా అమ్మ ప్రతిసారి చేస్తుంది. ఈసారి నేను కూడా బుడుమొరుగులు వేసుకుందామనేసి చేస్తున్నా. బుడంకాయ పచ్చడి వేసిన, బుడంకాయ కర్రీ చేసినా కానీ బొరుగులు అయితే ఎప్పుడు చేయలేదు. ఇట్లా 4 ముక్కలు చేసుకోవాలి. ఉల్లిగడ్డలు, బుడుమొరుగులు, చింతపండు బాగుంటుంది అట్లా కర్రీ. ఇట్లా ఇవన్నీ కట్ చేసుకోవాలి 4 ముక్కలతోటి. ఇట్లా ఒక్కొక్క దాంట్లో 4 ముక్కలు అన్నీ కట్ చేసుకోవాలి. అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అన్నీ తట్టలు వేసుకుంటున్నాను, ఎందుకంటే అవి వేసుకొని కలపని కొట్టలేదు కదా. ఇప్పుడైతే వీటికి కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోవాలన్నట్టు. మంచిగా ఎండుతాయి. సాల్ట్ వేసుకుంటే కొంచెం బూజు వచ్చినట్టు అవుతాయి అన్నట్టు. సాల్ట్ అయితే ఏం కాదు. ఇక ఇట్లా మంచిగా ఒకరికి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ ఈ ముక్కలు ఎండినా కొద్దీ ఈ ఇత్తులు అయితే ఏముండవు అన్నమాట. గింజలన్నీ రాలిపోతాయి, ఇవి ఎండినా కొద్దీ రాలిపోతాయి అన్నమాట. మంచిగా 5-6 రోజులు ఎండబెట్టి కవర్లు వేసి గాలి పోకుండా పెట్టుకోవాలి. ఇప్పుడైతే పైన వేసేద్దాంప. నేనైతే బిల్డింగ్ పైన మంచిగా ఆరేసుకునేవండి. దుమ్ము ఇట్లా అంటుతుంది అనేసి సన్ చేసాను అనమాట. అప్పుడు చాలా కనబడుతున్నాయి కానీ ఎండినాక కొన్ని అవుతాయి. గింజలు అయితే ఎండినాక అవే వస్తాయి. రోజు పొద్దున్నే ఎండకు పెట్టాలి, మళ్ళీ సాయంత్రం టైంలో ఇంట్లో తీసుకోవాలి. చూస్తారా ఫ్రెండ్స్, మీకు కూడా బుడంకాయలు ఎక్కువ ఉంటే ఇట్లనే ఒరుగులు చేసుకోర్రి. నేనైతే ఫస్ట్ టైం ఒరుగులు చేయడము. ప్రతిసారి మా అమ్మ ఏంగా నేను చూసిన కాబట్టి ఈసారి ఎక్కువ ఉన్నాయి అనేసి ఇక నేను కూడా ఇట్లా చేద్దామని చేస్తున్నా. బుడుగోరుల కూరనైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎండినాక. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా.